వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. ఈటెల రాజేందర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు తెలిపిన జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి జమదగ్ని కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సతీమణి సబితా వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా నూతన కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన సి నారాయణరెడ్డి. రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి. దుర్గామాతను దర్శించుకొని దుర్గామాతకు నూతన వస్త్రాలు అందజేసిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి దంపతులు. యాదాద్రి పుణ్యక్షేత్రానికి పెరిగిన భక్తుల రద్దీ. ఘనంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ సంతోషిమాత బ్రహ్మోత్సవాలు. ఆర్యవేశ సంఘం మల్కాజిగిరి నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరైన టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. తెలంగాణ రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ క్లాప్తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు. స్పెషల్ బ్రాంచ్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ మిలిటరీ పైలట్గా కొర్ర అరవింద్ చౌహాన్. ఫాదర్స్ డే సందర్భంగా అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఏబీఏపీ ఆధ్వర్యంలో ముత్యంరాజు గురుస్వామికి సన్మానం. పాత పాల్వాంచ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా సువర్చల సమేత హనుమంత్ కళ్యాణం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికలలో ఈటెల రాజేందర్ అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా ప్రజల వద్దకే వచ్చి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఆదివారం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ పెద్ద చెరువు ప్రాంగణంలో చెట్ల మొక్కలు నాటిన అనంతరం వివిధ కాలనీల సంక్షేమ సభ్యులతో మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ సమావేశమై పార్లమెంట్ ఎన్నికలలో ఆశీర్వదించిన ప్రజానీకానికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తన ఉపన్యాసంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికలలో ఈటెల రాజేందర్ అత్యధిక మెజారిటీతో గెలిచిన సందర్భంగా ప్రజల వద్దకే వచ్చి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఆదివారం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ పెద్ద చెరువు ప్రాంగణంలో చెట్ల మొక్కలు నాటిన అనంతరం వివిధ కాలనీల సంక్షేమ సభ్యులతో మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ సమావేశమై పార్లమెంట్ ఎన్నికలలో ఆశీర్వదించిన ప్రజానీకానికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తమ ఉపన్యాసంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కజ్గిరి పార్లమెంట్ ఎన్నికలలో నియోజకవర్గ ప్రజానీకం నాపై ఎంత నమ్మకంగా ప్రజలు బాధ్యతగా ఓట్లు వేసి గెలిపించారో అంతే బాధ్యతగా మంచి సంక్షేమ పాలన రాజకీయాలకు అతీతంగా అందిస్తానని మరియు తమ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కార్పొరేటర్లకు పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నాయకత్వ సహకారంతో చట్టసభల్లో మంచి విప్లవాత్మక మార్పులు చేసే దానిలో మా నాయకుడు ఉంటాడని తల ఎత్తుకునేలా నా నియోజకవర్గ ప్రజలు చెప్పుకునే విధంగా పేరు తెచ్చుకుంటానని పేర్కొన్నారు. నా గెలుపులో కీలక బాధ్యతలు నిర్వహించిన నాయకులకు, కార్యకర్తలకు, వివిధ సంఘాల నాయకులకు మరియు ఓట్లు వేసి గెలిపించిన మల్కజ్గిరి ప్రజానీకానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, కొత్త రవీందర్ గౌడ్, కుంట్లూరు వెంకటేష్ గౌడ్, వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, వివిధ కాలనీల సంక్షేమ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం కనగల్ మండలం దర్వేష్పురం శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి జమదగ్ని కళ్యాణ మహోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వారి సతీమణి కోమటిరెడ్డి సబితా వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణం అనంతరం ఆలయ అర్చకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులకి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఆదివారం కన్గల్ మండలం దర్వేష్పురం శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జమదగ్ని కళ్యాణ మహోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వారి సతీమణి కోమటిరెడ్డి సబితా వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.
కళ్యాణం అనంతరం ఆలయ అర్చకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులకి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తుల కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత ఖర్చులతో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కసారి బ్రహ్మ కడిగిన పాదం వాయించండి అయ్యా. శ్రీ లక్ష్మీ నారాయణ స్వరూప ఇలాంటి ఈ యొక్క రేణుకాసేత యమలక్ష్మి మామ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు జిల్లా కలెక్టర్లను బదిలీ చేయగా నల్గొండ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న దాసరి హరిచందన బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో నూతన జిల్లా కలెక్టర్గా సి నారాయణ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. వికారాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన ఆదివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు జిల్లా కలెక్టర్లను బదిలీ చేయగా నల్గొండ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న దాసరి హరిచందన బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో నూతన జిల్లా కలెక్టర్గా సి నారాయణ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. వికారాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన ఆదివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలను చేపట్టారు. ముందుగా నల్గొండ జిల్లాకు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డికి స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, నల్గొండ ఆర్డీఓ రవి, స్థానిక తహసీల్దార్ శ్రీనివాసులు పుష్పగుచ్చాలు అందచేసి స్వాగతం పలికారు. అనంతరం నూతన కలెక్టర్ నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగానే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర కలెక్టరేట్లో ఏవో మోతీలాల్ పుష్పగుచ్చాలు అందచేసి స్వాగతం పలికారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేష్పురం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో ఆదివారం జరిగిన అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా కన్గల్ మండలం దర్వేష్పురం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో ఆదివారం జరిగిన అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ పార్టీ అధ్యక్షులు బోనికేరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి, దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ నల్లబోతు యాదగిరి, మాజీ సర్పంచ్ అంజమ్మ రామచంద్రు, ఉప సర్పంచ్ అంజయ్య, యూత్ ప్రెసిడెంట్ నాగరాజు, మహిళా ప్రెసిడెంట్ రేణుక యాదగిరి, అశోక్, నరసింహగౌడ్, శ్రీశైలం గౌడ్ తదితరులు ఉన్నారు. రేణుకామాత ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయ ప్రదక్షిణ వేసుకొని సార్ అందరూ ప్రదక్షిణ వేసుకొని స్వామి కుడి సైడ్ నుంచి శరణాగతం బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కరియాన్నాం శ్రీరంగేత్తయే దేతాయేవ దేవతా ప్రీణాది మర్యాభ్యానంతరాయాయ సర్వస్వమోదయాత్రోత్తమహర్భవతి సయుష్సేవేంద్రియే ప్రతిష్ఠేణుకా ఎల్లమ్మ దేవతా నిరంతర అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు ఆయురారోగ్య ధనధాన్య పుత్ర పౌత్ర బయటికి పోతాను
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున స్థానిక శ్రీ దుర్గామాత ఉత్సవాల వేడుకలు పురస్కరించుకొని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి దంపతులు దుర్గామాతను దర్శించుకొని దుర్గామాతకు నూతన వస్త్రాలు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున స్థానిక శ్రీ దుర్గామాత ఉత్సవాలు వేడుకలు పురస్కరించుకొని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి దంపతులు దుర్గామాతను దర్శించుకొని దుర్గామాతకు నూతన వస్త్రాలు అందజేశారు. ఆలయ అర్చకులు ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువలతో ఘనంగా దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు కులుపుల హరినాథ్, బేతి రాములు, కట్టెగుమ్మల సాగర్ రెడ్డి, మంగ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో బారులు తీరిన భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రతమండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో బారులు తీరిన భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రతమండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మదర్శనం 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంటన్నర సమయం పడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పైకే రావాలన్నా एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त दर्शनार्थमागतान् सर्वान् भक्तान् प्रोक्षयेत्. नमस्ते नमो नमः. काण्डद्वयोपवाद्याय
कर्म शरकरधरं देवं गिरिराजभूषितम् अग्निमण्डलमध्यस्थं ध्यायेत् यज्ञपतिं हरिं तथा धूपविधिङ्ग्रान् स्वाहा दीपविङ्ग्रान् स्वाहा मधुपर्कविधिङ्ग्रान् स्वाहा सर्वोपचारा तपो होमक्रियादशो न्यूनं सम्पूर्णधाम्यात् सज्जोमन्तेतमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन यद्धुतं तपयातां दक्षिणस्यां प्रतीच्छामूर्ध्वायां ब्रह्मणोद्वासनं चरेत् भाषा नमस्ते आत्मात्मानो आच्छावसोन् कृण्वन्नस्मृत्या प्रोणि यज्ञो भूत्वा यज्ञमासे धस्वायमानं जातवेदो भुवाजायमानः सक्षय ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ సంతోషిమాత దేవాలయం ప్రతిష్ఠించబడి 28 సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా ఘనంగా బ్రహ్మోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ తెల్లవారుజామున శ్రీ సంతోషిమాత, శ్రీ సత్య సాంబశివుడు, శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ సంతాన నాగదేవత, శ్రీ మానసాదేవి దేవతామూర్తులకు ప్రత్యేక పంచామృత అభిషేకములు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ సంతోషిమాత దేవాలయం ప్రతిష్ఠించబడి 28 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఘనంగా బ్రహ్మోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ తెల్లవారుజామున శ్రీ సంతోషిమాత, శ్రీ సత్య సాంబశివుడు, శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ సంతాన నాగదేవత, శ్రీ మానసాదేవి దేవతామూర్తులకు ప్రత్యేక పంచామృత అభిషేకములు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కలశ స్థాపన, పూజ, పుణ్యాహవాచనం, మంటపారాధన, పూజలు నిర్వహించారు. మహిళలచే సామూహిక కుంకుమార్చన, మల్లెల పూజ, గాజుల పూజ, పసుపు కొమ్ముల పూజ నిర్వహించారు. రుద్ర, లలిత, గణపతి హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి నిర్వహించారు. శ్రీ సంతోషిమాత అమ్మవారికి త్రిభువన మహా సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించి బ్రహ్మోత్సవం పరిసమాప్తి చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ, దారూరి కృష్ణమాచార్యులు, దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశ్వర గుప్తా, బ్రాహ్మణులపల్లి మురళీధర్, కోశాధికారి పాలవరపు రామమూర్తి, కమిటీ సభ్యులు పబ్బా ప్రకాష్, బెలిదే అశోక్, కొత్త మల్లికార్జున్, దేవరశెట్టి సోమయ్య, యామా వెంకటేశ్వర్లు, బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య, దేవరశెట్టి సోమయ్య, మహంకాళి ఉపేందర్, ముదిరెడ్డి లింగారెడ్డి, నూకా రవిశంకర్, బ్రాహ్మణులపల్లి శివప్రసాద్, ముత్యాలమ్మ, పద్మ, కవిత, లీలా, సూర్యకళ, ప్రభావతి, రత్నమాల, కనకరత్నం, జగదీశ్వరి, విజయలక్ష్మి, మమత, దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం, భక్తులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికలలో ఈటెల రాజేందర్ అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా ప్రజల వద్దకే వచ్చి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఆదివారం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ పెద్ద చెరువు ప్రాంగణంలో చెట్ల మొక్కలు నాటిన అనంతరం వివిధ కాలనీల సంక్షేమ సభ్యులతో మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ సమావేశమై పార్లమెంట్ ఎన్నికలలో
ఆశీర్వదించిన ప్రజానికానికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తన ఉపన్యాసంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ఓల్డ్ మల్కజ్గిరిలో నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వైశ్యుల ఎన్నో ఏండ్ల కళ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ నిరుపేద వైశ్యులకు అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నామినేటెడ్ పదవులలో ఆర్యవైశ్యులకు అందే విధంగా కృషి చేస్తానని, దేశవ్యాప్తంగా 17 కోట్ల మంది వైశ్యులను ఏకం చేయడమే అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీజేపీ నాయకులు ప్రభు గుప్తా, ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీ చంద్ర నాగభూషణం గుప్తా, జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ గుప్తా, ఐవీఎఫ్ తెలంగాణ కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్ గుప్తా, మండల అధ్యక్షుడు అశోక్ కుమార్ గుప్తా, శ్రీనివాస్ గుప్తా, సాయిబాబా గుప్తా తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ చంద్ర మనవడు శ్యామ్ సెల్వన్ను హీరోగా పరిచయం చేస్తూ నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం నిమ్మకూరు మాస్టర్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ హాజరై హీరో శ్యామ్ సెల్వన్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ చంద్ర మనవడు శ్యామ్ సెల్వాన్ను హీరోగా పరిచయం చేస్తూ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం నిమ్మకూరు మాస్టారు. జేఎం సినీ ఫ్యాక్టరీ పతాకంపై యువ నిర్మాత జేఎం ప్రదీప్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అముదేశ్వర్ దర్శకుడు. మాధవపెద్ది సురేష్ చంద్ర సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రంలోని అన్ని పాటలకు ప్రముఖ కవి, గీత రచయిత జొన్నల విత్తుల సాహిత్యం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా జరిగింది. రాజేంద్ర ప్రసాద్ సహా యూనిట్ సభ్యులందరూ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ హీరో శ్యామ్ సెల్వన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ చంద్ర, గీత రచయిత జొన్నవిత్తుల, చిత్ర కథానాయకుడు శ్యామ్ సెల్వన్, నిర్మాత జేఎం ప్రదీప్, దర్శకుడు అముదేశ్వర్ పాల్గొని చిత్ర విశేషాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని సీతారాం తండాకు చెందిన కొర్ర ఆనంద్ కుమార్ బుజ్జిల కుమారుడు కొర్ర అరవింద్ చౌహాన్ 6, 7, 8 తరగతులను ఎస్పీఆర్ పాఠశాలలో విద్యను అభ్యసించారని 9వ తరగతి 2012 సంవత్సరంలో సైనిక్ స్కూల్ పరీక్ష రాయగా కోరుకొండ విజయనగరంలో తనకు సీటు వచ్చిందని 9 నుండి ఇంటర్ వరకు సైనిక్ స్కూల్లో విద్యను అభ్యసించి అనంతరం యూపీఎస్ నిర్వహించేటటువంటి ఎన్డీఏ అర్హత పరీక్ష రాసి ఆల్ ఇండియాలో 175 ర్యాంకు సాధించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని సీతారాం తండాకు చెందిన కొర్ర ఆనంద్ కుమార్ బుజ్జిల కుమారుడు కొర్ర అరవింద్ చౌహాన్ 6, 7, 8 తరగతులను ఎస్పీఆర్ పాఠశాలలో విద్యను అభ్యసించానని 9వ తరగతి 2012 సంవత్సరంలో సైనిక్ స్కూల్ పరీక్ష రాయగా కోరుకొండ విజయనగరంలో తనకు సీటు వచ్చిందని 9 నుండి ఇంటర్ వరకు సైనిక్ స్కూల్లో విద్యను అభ్యసించి అటు అనంతరం యూపీఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ నిర్వహించినటువంటి ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అర్హత పరీక్ష రాసి ఆల్ ఇండియాలో 175వ ర్యాంకు సాధించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఎస్బి సర్వీస్ సెలక్షన్ బోర్డులో సెలెక్ట్ అయినట్లు ఆయన తెలిపారు. తదనంతరం ఇంటర్వ్యూతో పాటు మెడికల్ పూర్తి చేసుకున్న తర్వాత ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే అకాడమీలో జాయింట్ మిలిటరీ అడ్మిషన్ వచ్చినట్లు ఆయన తెలిపారు. అది పూర్తి చేసిన అనంతరం 2021 తర్వాత ఇండియన్ నేవీ అకాడమీలో కేరళలోని యజమాలిలో జాయిన్ అయినట్లు ఆయన తెలిపారు. అక్కడ పనిచేస్తూనే రాష్ట్రపతి చేతుల మీదుగా 2021 మే 25న అవార్డును పొందినట్లు ఆయన తెలిపారు. 2021 నుండి 23 వరకు పనిచేసి స్పెషల్ బ్రాంచ్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ మిలిటరీస్ పైలట్గా కొనసాగుతూ 1 సంవత్సరం కాలం పనిచేశారని, ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దుండిగల్ హైదరాబాద్లో ఈ నెల 15న భారతదేశ
వాయుసేన దళపతి దేశం బిఆర్ చౌదరి ద్వారా గుర్తించబడి వింగ్స్ను పొందడం జరిగిందని తెలిపారు. ప్రతి విద్యార్థిని తల్లిదండ్రులు నేవీ వైపు తర్ఫీదు చేయడం లేదని, విద్యార్థులకు కావలసినటువంటి అవగాహన లేకపోవడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల వారు తక్కువ ఉద్యోగాలు పొందుతున్నారని తెలిపారు. నవ్వేరా నీ పళ్ళకి ఏమన్నా చాలా పెట్టిరా జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ తరఫున మా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చేసినటువంటి మా స్నేహితులకు శుభాభివందనాలు. అలాగే ఈ అవకాశాన్ని, మా అనుభూతుల్ని, మా యొక్క మెమొరీస్ని నెమరేసుకోవడానికి, మీ ద్వారా పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి సత్యన్యూస్ వారికి మా యొక్క శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సందడి జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ దేవరకొండ 10th బ్యాచ్ 2008-9 యొక్క గెట్ టుగెదర్ పార్టీకి ఇచ్చేసిన మా విద్యార్థులకు మరియు స్నేహితులకు ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరి పేరున జ్ఞాపకం చేసుకొని మేము ఎంతో ఈ యొక్క గెట్ టుగెదర్ పార్టీని సంతోషంగా జాలీగా గడిపాము. ఇంకా మాలాగనే ప్రతి ఒక్కరు ఈ యొక్క 10th బ్యాచ్ని మీ యొక్క పూర్వ అనుభవాలను పంచుకుంటూ ఇంకా మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా ఇలాంటి ఒక సందడిని మీరు కూడా ఆనందంగా పంచుకోవాలని కోరుతూ ఆల్ ద బెస్ట్ చెప్తూ ప్రేమతో మీ యొక్క దేవరకొండ బాయ్స్ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థులు 10th ఆత్మీయ సమ్మేళనానికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ గెట్ టుగెదర్ పార్టీకి బాయ్. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 మందికి బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ భూతం అరుణకుమారి మాట్లాడారు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 మందికి బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ భూతం అరుణకుమారి మాట్లాడుతూ, ముఖ్యంగా మద్యం వలన వయసుతో సంబంధం లేకుండా బండ్లు నడపడం వల్ల రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నవని, మద్యం తాగి డ్రైవ్ చేయడం వలన రోడ్డు నుంచి వచ్చే అమాయకులు బలవుతున్నారు. ముఖ్యంగా మహిళలు 30 సంవత్సరాలకి విధవరాలు అవుతున్నారు. పిల్లల భవిష్యత్ చిన్న భిన్నమవుతుంది. ఆ ఇంటి యజమాని చనిపోవడం వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వం దయ ఉంచి మద్యాన్ని నిషేధించాలని కోరుతూ ప్రతి ఒక్కరూ సేవాభావంతో ఉండాలని కోరారు. మనం సంపాదించే వాటిలో 1వ వంతు దానం చేస్తే మనకు రెట్టింపుగా 10 వంతులు వస్తుంది. ఈ జన్మకి ఇంతకంటే ఇంకేం కావాలి? జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి, నాకు సపోర్టుగా ఉండే నా స్నేహితులకు అశోక్ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలుస్తుంది. ఇంతటి సేవాభావం కలిగిన స్నేహితులిద్దరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగంటి సంధ్యారాణి, బోరుగోర్ల నాగమణి పాల్గొన్నారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ద్వారా సూర్యాపేట జిల్లాలో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సంఘం ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నందుకు గాను ప్రచార సభ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రంగు ముత్యంరాజు గురుస్వామిని, రాష్ట్ర అధ్యక్షులు బేతి తిరుమలరావు, కార్యదర్శి పుల్లమరాజులు ఆదివారం ఖమ్మం పట్టణంలో జరిగిన పిఎస్టీల సమావేశంలో సన్మానించారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రంగు ముత్యంరాజు గురుస్వామిని, రాష్ట్ర అధ్యక్షులు బేతి తిరుమలరావు, కార్యదర్శి పుల్లమరాజులు ఆదివారం ఖమ్మం పట్టణంలో జరిగిన రాష్ట్రంలోని అన్ని జిల్లా పిఎస్టీల సమావేశంలో సన్మానించారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ద్వారా సూర్యాపేట జిల్లాలో నిర్వహిస్తున్న పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సంఘం ప్రతిష్టను ఇమ్మడింపజేస్తున్నందుకు గాను శాలువా, మెమోంటంతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి భక్తుల సహాయ సహకారంతోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్ ఆదేశాల మేరకు జాతీయ రాష్ట్ర కమిటీలు ఇచ్చే పిలుపు మేరకు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు.
అయ్యప్ప స్వామి భక్తులు సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులు సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేస్తామన్నారు. పాత పాల్వంచలోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో జ్యేష్ఠ శుద్ధ దశమి సందర్భంగా ఆదివారం సవర్చల ఆంజనేయ స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపించారు. పూజారులు భాను రంగాచార్యుల ఆధ్వర్యంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పూజల్లో DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని అనంతరం సుమారు 500 మందికి అన్నదానం ప్రారంభించారు. పాత పాల్వంచలోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో జ్యేష్ఠ శుద్ధ దశమి సందర్భంగా ఆదివారం సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపించారు. పూజారులు భాను రంగాచార్యుల ఆధ్వర్యంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పూజల్లో DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని అనంతరం సుమారు 500 మందికి అన్నదానం ప్రారంభించారు. ఈ కళ్యాణాన్ని శ్రీరామదండు హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించగా మాజీ ZPTC సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, నాయకులు వై వెంకటేశ్వర్లు, పైడిపల్లి మహేష్, గండు భరత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అన్నం అక్కడ పెట్టుకున్నామా సాంబారు అన్నం పెరుగు ఇక్కడ ప్రసాద్ గారు ఉంటలేదు అక్కడ హెడ్లైన్స్ మరోసారి. ఈటెల రాజేందర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు తెలిపిన GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి జమదగ్ని కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సతీమణి సబితా వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా నూతన కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన సి నారాయణరెడ్డి. రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి. దుర్గామాతను దర్శించుకొని దుర్గామాతకు నూతన వస్త్రాలు అందజేసిన TPCC రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి దంపతులు. యాదాద్రి పుణ్యక్షేత్రానికి పెరిగిన భక్తుల రద్దీ. ఘనంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ సంతోషిమాత బ్రహ్మోత్సవాలు. ఆర్యవేశ సంఘం మల్కాజిగిరి నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరైన TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. తెలంగాణ రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ క్లాప్తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు. స్పెషల్ బ్రాంచ్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ మిలిటరీ పైలట్ గా కొర్రా అరవింద్ చౌహాన్. ఫాదర్స్ డే సందర్భంగా అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ABAP ఆధ్వర్యంలో ముత్యంరాజు గురుస్వామికి సన్మానం.
పాత పాల్వాంచ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా సువర్చల సమేత హనుమంత్ కళ్యాణం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.